ఏకదంత గణపతి అని అన్నారు. ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నటువంటి వాడు అని. ఈ ఒక్క దంతానికి కారణాలు చాలా చెప్తారు. రాక్షస సంహారం చేసేటప్పుడు ఒక దంతాన్ని ఆయుధంగా ప్రయోగించాడని కొన్ని పురాణాలు చెప్తే, మహాభారత రచనకి దంతాన్ని వినియోగించాడని కొన్ని చెప్పారు. అయితే పౌరాణిక ప్రమాణంలో రాక్షస సంహారానికి దంతం ఉపయోగించడమే ఎక్కువ కనబడుతుంది. ఇందులో స్వామి ఏకదంతుడు అనేటువంటిది కూడా చాలా గొప్ప విశేషం. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అని చెప్పారు. అనేకదం అంటే అనేకములనిచ్చేటటువంటి గణపతి ఆయన. కానీ ఆయన మాత్రం ఏకదంతుడే. ఏకదంతుడు అంటే ఒకే దంతం ఉన్నవాడు అని అర్థం చెప్పుకుంటాం. కానీ విశేషం ఏమిటంటే ఏకశబ్ద ప్రధానశ్చ దంతశ్చ బలవాచక బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహం అన్నారు. ఏక అంటే ప్రధానము అని అర్థం, దంతము అంటే బలము అని అర్థం. ఏకదంతుడు అంటే ప్రధానమైన బలము ఎవడో అతడు ఏకదంతుడు అని అర్థం చెప్పారు. అంతేకాక ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటి దాన్నే తెలియజేస్తుంది. పైగా గణపతి యొక్క స్వరూపం మనం చూస్తే పైన ఏనుగు ముఖం, క్రింద నరాకారం కనబడుతుంది. ఇలాగా కింద నరస్వరూపం, పైన మృగస్వరూపం ఉన్నటువంటి దేవతలు కొందరున్నారు మనకి. హనుమంతుడు, నారసింహస్వామి, గరుత్మంతుడు, హయగ్రీవుడు, వీరందరూ కూడా ఈ విధంగానే ప్రకాశిస్తూ ఉంటారు. ముఖమేమో మృగం, దేహమేమో నర. ఏమిటి విశేషము అంటే ఈ సృష్టి యొక్క ద్వంద్వ విశేషాలను తెలియజేస్తుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి పరస్పర విరుద్ధ భావముల్ని సమన్వయించేటటువంటి లక్షణం ఒకటి ఉంది. సృష్టిలో నీరుంటుంది, నిప్పుంటుంది, ఎండుంటుంది, నేడుంటుంది, నరుడు ఉంటాడు, మృగము ఉంటుంది. ఇలా బహువిధములుగా ఉన్నటువంటి ఈ సృష్టిని అంతటినీ కూడా పరబ్రహ్మతత్వం ఒకతోటి సమన్వయిస్తుంది. అలా సమన్వయించబడ్డ విశ్వవ్యాపక పరతత్వమే ఈ నర మృగాకృతుల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే గణపతి కూడా విశ్వరూపమైనటువంటి ఈ ప్రపంచ లక్షణాన్ని తెలియజేస్తూ గజాననంతో ప్రకాశిస్తూ ఉన్నాడనమాట. ఇందులో గజ అనే శబ్దం కూడా చాలా విశిష్టం. మునులందరూ దేనిని చేరుతున్నారో దాన్ని గా అని అన్నారట. అంటే యోగులందరూ ఎత్ర గచ్చంతి, ఎక్కడికి గచ్చంతి చేరుకుంటున్నారో అది గా అని చెప్తుంది. అలాగే నామరూపాత్మకమైన ఈ ప్రపంచం ఎక్కడి నుంచి జా, జా అంటే పుట్టడం అని అర్థం, ఎక్కడి నుంచి పుడుతోందో అది జా అని చెప్పారు. యతో జాయతే అన్నారు. ఎక్కడి నుంచి విశ్వమంతా ఆవిర్భవిస్తోందో అది జా అని. ఋషులందరూ ఎక్కడికి చేరుకుంటున్నారో అది గా, ఎక్కడి నుంచి విశ్వం ఆవిర్భవిస్తుందో అది జా. నిజానికి రెండూ ఒక్కటే. ఈ ప్రపంచానికంతటికీ మూలమైన పరతత్వాన్నే ఋషులు చేరుకుంటున్నారు. ఆ పరతత్వం నుంచి ప్రపంచం పుట్టింది కనుక గా జా కూడా ఒక్కటే. ఈ గజతత్వాన్నే ప్రకటించేవాడు కనుక గజాననుడు అని అన్నారు స్వామిని. గజాననంలో కూడా ఇది అంతరర్థం. ఇంకా ఆ శరీరంలోని నరాకారం అంతా కూడా విశ్వానికి సంకేతంట. ఆ పైన ఉన్నటువంటి గజవక్రం ఉందే అది పరబ్రహ్మకి సంకేతం అని మనకి వల్లభేష ఉపనిషత్తు అని ఉపనిషత్తు తెలియజేస్తుంది. నరాకారో మాయా, గజాకార పురుష అని చెప్పారు. కంఠాదో జగన్మయం, కంఠోర్ధ్వంతు చిన్మయం అన్నారు. కంఠాదహ అంటే కంఠము కంటే క్రింద ఉన్న భాగమంతా జగత్తుని తెలియజేస్తుంది, కంఠానికి పైన ఉన్న భాగం పరబ్రహ్మమును తెలియజేస్తుంది అని చెప్పారు. ఆ గజవదనం పరబ్రహ్మ లక్షణాన్ని తెలియజేస్తుంది. అది ఓంకార చిహ్నంగా ప్రకాశిస్తోంది కదా, కనుక పరబ్రహ్మను తెలియజేస్తుంది అన్నారు. ఇక్కడ చూడండి ఎంత విశేషం. మన శరీరానికి అసలైన శక్తిని ప్రదానం చేసేది శిరస్సే. శిరస్సు నుంచే శరీరం అంతా నడుపబడుతుంది. శరీరాన్ని శాసించేటువంటి జ్ఞానేంద్రియాలు కానీ మెదడు కానీ శిరస్సులో ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రపంచాన్నంతటినీ శాసించేటటువంటి వాడు ఆ పరబ్రహ్మ. కనుక పరబ్రహ్మ శిరస్థానంలో చెప్పబడుతూ దేహం ఇక్కడ ప్రపంచ స్థానంలో చెప్పబడుతోంది అనమాట. విశేషం ఏమిటి అంటే ఇంత ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మే నడుపుతున్నాడు, ప్రపంచమంతా తన చైతన్యాన్ని నింపి ఉంచాడు అని. ఇప్పుడు శిరస్సుకి శరీరానికి నిజానికి రెండు భాగాలు కావదు, కలిపి శరీరం అయింది కదా. అదేవిధంగా పరబ్రహ్మ కూడా జగత్తుకి అతీతంగా ఉంటూనే జగత్తు నిండా నిండిపోయి ఉన్నాడు. అందుకే జగత్తంతా కూడా నరాకారంలో చూపిస్తూ దాన్ని శాసించే బ్రహ్మలక్షణం గజముఖంతో చూపిస్తున్నట్ట. ఇది ఆయన స్వరూపంలో ఉన్నటువంటి అంతరార్థం.
ఇలా ఉన్నటువంటి గణపతి బాల గణపతి మొదలుకొని మహాగణపతి వరకు అనేక రూపాలున్నాయి. అణోరణీయాం మహతో మహీయాం, అణువు కంటే అణువు ఆయనే, మహత్తు కంటే మహత్తు ఆయనే. కనుకని ఏ రూపంలో ఆయన వచ్చినప్పటికీ పరబ్రహ్మ లక్షణాన్ని చూపిస్తున్నాడు. ఇందులో లక్ష్మీ గణపతి అని ఒక ఉపాసన ఉన్నది. ఏమిటయ్యా లక్ష్మీ గణపతి అంటున్నారు? ఈ లక్ష్మి అంటే మనకి మరి విష్ణుపత్ని అనే లక్ష్మి ఉన్నది కదా, మరి గణపతి లక్ష్మి అనేవి విచిత్రంగా ఉంది అని అనేవాళ్ళు ఉన్నారు. అలా భ్రమించడం కూడా ఒక అజ్ఞానం. నిజానికి లక్ష్మి అంటే అర్థం ఏమిటంటే లక్షణ శక్తి అని అర్థం, ఐశ్వర్య శక్తి అని అర్థం అన్నమాట. ప్రతివాడికి ఒక లక్ష్మి ఉంటుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అన్నారు. ఎవడి శక్తి వాడికి లక్ష్మి. ఒక కవి ఉన్నాడు అనుకోండి, వాడిలో కవిత్వ శక్తి వాడికి లక్ష్మి. ఒక వ్యాపారికి వాడిలో ఉన్న వ్యాపార శక్తి వాడి లక్ష్మి. వాడు దేని ద్వారా గుర్తింపబడుతున్నాడో, దేని ద్వారా పోషింపబడుతున్నాడో అది వాడికి లక్ష్మి. వాడి శక్తే వాడి లక్ష్మి. అలాగే పరబ్రహ్మ యొక్క శక్తికి పేరు లక్ష్మి. అలాగే గణపతి యొక్క శక్తి, గణపతి యొక్క లక్షణము లక్ష్మీ రూపంగా ఆరాధింపబడుతున్నది అని అర్థం అన్నమాట. గణపతి సర్వదేవతామయుడైనప్పుడు సర్వదేవతా శక్తి లక్ష్మిగా ప్రకటించబడుతోంది. గణపతి సర్వదేవతామయుడు. నారాయణునికి, శివునికి, గణపతికి వీళ్ళెవరికి భేదం లేదు, అంతా కలిపి ఒకటే తత్వం అక్కడ. అందుకే శుక్లాం వరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అన్నాం మనం. సర్వవిఘ్నములను తొలగింపజేసేటువంటి గణపతినే అక్కడ ధ్యానించాం. అందులో ప్రసన్నవదనం అన్నాం. ప్రసన్నవదనం అంటే ప్రసన్నంగా ఉన్న వదనం అనే కాక నిఘంటువు చెప్తున్న అర్థం ఏమిటంటే ప్రసన్నో కరటి ముఖ అని చెప్తోంది. ప్రసన్నం అంటేనే ఏనుగు ముఖము అని అర్థం. కనుక ప్రసన్నవదన అంటే ఏనుగు ముఖంతో ప్రకాశించేవాడు అని అర్థం అన్నమాట. ఆయన విష్ణువే, విశ్వవ్యాపక పరతత్వమే విష్ణువు. కనుక తత్వతః విష్ణువు ఎవరో గణపతి అతడే. అలాగే లక్ష్మి అంటే ఆ గణపతి యొక్క శక్తి అని. కనుక లక్ష్మీ గణపతి అంటే శక్తి సహితుడైన గణపతి. ఈ లక్ష్మి అనే శక్తినే వల్లభ అని పేరుతో వల్లభ గణపతి ఉపాసన కూడా మనకు చెప్పబడుతుంది. ఈ వల్లభ గణపతి రూపం ఎలా ఉంటుందంటే 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. నిజానికి 11 చేతులు అనొచ్చు. ఎందుకంటే ఇటు 5 చేతులు ఉంటాయి, ఇటు 5 చేతులు ఉంటాయి, మధ్యలో తొండం. ఆ తొండం కూడా ఆయనకి చెయ్యే. దాంతో కలిపితే 11 చేతులు అనమాట. ఈ 11 చేతుల్లో ప్రకాశించే గణపతిలో మొత్తం 5 మిథున దేవతలు ఉన్నారన్నాడు. మిథునం అంటే జంట. 5 జంట దేవతలు ఉన్నారట. అంటే 10 మంది దేవతలు ఉన్నారు ఇందులో. అది చాలా అద్భుతమైనటువంటి గణపతి రూపం. దాన్ని శ్రీ విద్యా గణపతి అని కూడా అంటారు. ఆ గణపతి స్వరూపంలో వల్లభ గణపతి అని చెప్పబడేది కూడా ఆ స్వరూపమే. ఇందులో 10 చేతులను మనం పరిశీలిస్తే పైన 2 చేతుల్లో చక్రము శంఖము పట్టుకుని ఉంటాడు. తర్వాతి 2 చేతుల్లో శూలము పాశము ధరించి ఉంటాడు. అటు తర్వాతి 2 చేతుల్లోని చెరకు విల్లు నల్ల కలువ ధరించి, అటు తర్వాత వరికంకులు గద ధరించి ఉంటాడు. ఆ క్రింద ఉన్న 2 చేతుల్లో అంటే కుడివైపు ఒక చెయ్యి, ఎడమవైపు ఒక చెయ్యి బీజాపూరము దంతము ధరించి ఉంటాడు. మధ్యలో ఉన్న తొండములో రత్నములన్నీ పొదిగినటువంటి అమృత పాత్రను ధరించి ఉంటాడు. ఈ స్వరూపంలో విశేషం ఏమిటి అంటే పైన 2 చేతులు అంటే కుడి ఎడమల్లో ఉన్న 2 చేతుల్లో చక్రము పద్మము ధరించడంలో విశేషం ఏమిటంటే అది విష్ణు తత్వాన్ని తెలియజేస్తోంది, లక్ష్మీనారాయణ తత్వం తెలియజేస్తోంది. తర్వాత శూలము పాశము శివపార్వతుని తెలియజేస్తోంది. అటు తర్వాత ఉన్నటువంటి చెరకు విల్లు నల్ల కొలువ రతీమన్మథుల్ని తెలియజేస్తోంది. అంటే సృష్టిని నిర్వహించేటువంటి కామశక్తి దాని ద్వారా ప్రకటింపబడుతోందన్నమాట. అటు తర్వాత భూమి వరాహాన్ని తెలియజేసేవే వరికంకులు గద. భూమి వరాహ దేవత, పృథ్వీకి సంబంధించిన తత్వం అది. ఆ తర్వాత పుష్టిపతి అనే దేవతా విశేషాన్ని తెలియజేస్తూ బీజాపూరము ఏకదంతము కనబడతాయి మిగిలిన 2 చేతుల్లో. ఇక మధ్యలో ఉన్నటువంటి రత్నకలశం అమృతం ఉందే అది మోక్ష ప్రాప్తి, కైవల్య ప్రాప్తి, బ్రహ్మానంద ప్రాప్తిని తానే అందజేస్తానని తెలియజేసేటువంటిది. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఆయన సర్వదేవమయుడుగా ఇక్కడ సాక్షాత్కరిస్తున్నాడు. కనుక ఉపాసించేటప్పుడు ఒక్కొక్క మంత్రం అనేటప్పుడు ఒక్కొక్క మూర్తి ఉంటుంది. ఆ మూర్తిలో మళ్ళీ ఆ పరతత్వం, సర్వదేవతామయమైన పరతత్వం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించారు కదా. ఈ విధంగా స్వామి యొక్క రూపం శరీరమంతా జగత్తుని తెలియజేస్తే తురీయమైనటువంటి పరబ్రహ్మమును శిరస్సు తెలియజేస్తుంది. అది మొదలుకొని గణపతి యొక్క రూపాలలో ఇన్ని విశేషాలున్నాయి.
అందులో ప్రత్యేకించి నర్తన గణపతి అని ఒక స్వరూపం ఉంది. నర్తన గణపతి అంటే తాండవించే గణపతి. ఈ తాండవించే గణపతి స్వరూపాన్ని ధ్యానం చేసిన ఆ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఎంతో విశేషం. తాండవ గణపతి ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడు తాండవం చేస్తారు? ఆనందం బాగా ఉన్నప్పుడు చిందులు వేస్తారు. అలాగే గణపతి చిందులు వేయడంలో చాలా అందం ఉంది. ఎందుకంటే ఆ బొజ్జ, ఆ గుజ్జు రూపం, వీటితో ఆయన చిందులు వేస్తుంటే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కనుక ఆనందప్రదాయకమైన తాండవ గణపతి యొక్క స్వరూపం అన్నారు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి లయ, కాలం అంతా లయాత్మకమైనటువంటిది. కాలం లయాత్మకం గనకే సూర్యుడు, చంద్రుడు, ఋతువులు ఇవన్నీ ఒక లయాత్మకమైన గమనంతో వెళుతూ ఉంటాయి. అలాగే మన ఊపిరి కూడా లయాత్మకమైన గమనంతోనే ఉంటుంది. ఈ లయాత్మకమైన గమనం కలిగేటువంటి పరబ్రహ్మతత్వమే గణపతి స్వరూపంలో నర్తన చేస్తూ కనబడుతూ ఉంటుంది మనకి. నాట్యం లయాత్మకం కదా, అందులో ఆయన నటరాజు పుత్రుడాయే కనుక తండ్రి పోలిక చాలా చూపిస్తూ ఉన్నాడనమాట. అందుకే ఆ గణపతి యొక్క నర్తన సౌందర్యాన్ని వర్ణిస్తూ మనకి త్యాగరాజస్వామి చాలా గొప్ప కీర్తన రచించారు. శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా, వాగాధిపాది సుపూజల చేకొని బాగా నటింపుచూ వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే. పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నటించి అనయము హరు చరణయుగములను హృదయాంబుజముల నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే అని నర్తన గణపతిని త్యాగరాజస్వామి కీర్తన చేశారు. అదేవిధంగా సంస్కృత కవి నర్తన గణపతి సౌందర్యాన్ని వర్ణిస్తూ సరత్న హేమ ఘంటికా నినాద నూపురస్వనై మృదంగ తాళ నాద భేద సాధనానురూపతః ధిమిద్ధిమిత్త తోంగ తోంగ ధేయి ధేయి శబ్దతో వినాయక శశాంక శేఖరాగ్రత ప్రణుచ్యతి అన్నారు. చంద్రశేఖరుని ముందర చిందులు వేస్తున్నటువంటి ఆ గణపతిని చూసి పులకించిపోయి భక్తుడు గానం చేశాడు. ఆదిశంకర భగవత్పాదులు కూడా గణపతిపై అనేక రకములైన రచనలు చేశారు. అందులో ఆ యోగమూర్తి అయిన గణపతి యొక్క నాట్య వైభవం ధ్వనించేలాగా చక్కటి పంచరత్న స్తుతి కూడా చేశారు. నితాంత కాంత దంత కాంతిమంత కాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం అని కీర్తించారు ఆ గణపతిని. ఇలాంటి గణపతి క్షిప్రప్రసాదిగా, పైగా పిలిచితే చాలు పలికేటటువంటి సులభ ప్రసన్నుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఎంతటి సులభ ప్రసన్నుడు ఆ స్వామి! ఆయన పూజించడానికి ఏమీ కష్టాలు పడక్కర్లేదు. ఎక్కడ పెడితే అక్కడ కనబడేటువంటి గరిక పోచలు ఒక 4 వేస్తే సంతోషిస్తాడు స్వామి. అంత సులభ ప్రసన్నుడైనటువంటి వాడు. ఉండ్రాళ్ళు, కొబ్బరి, అరటిపళ్ళు మొదలైనవి నివేదన చేస్తే ఆ విఘ్న సంహారకమైనటువంటి గణపతి తత్వం అనుగ్రహించుతుంది. మరొక విశేషం ఏమిటంటే, మనం ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గణపతి కనబడేలాగా ఉండాలి. అంటే మన ఇంటి గుమ్మం పైన గణపతి యొక్క ప్రసన్న స్వరూపాన్ని విగ్రహ రూపంలో గాని పటం రూపంలో గాని ఉంచి నిరంతరం నమస్కారం చేసి సర్వ విఘ్నములు తొలగి విజయాలు కలుగుతాయి. బయటికి వెళ్ళేటప్పుడు ఆ గణపతిని నమస్కరించి బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చేటప్పుడు అలాగే నమస్కరించి లోపలికి వచ్చిన, ఇంటా బయట కూడా అన్నీ అనుకూలించేలా చేసేటువంటి వాడు గణపతి. అందుకే గణపతి యొక్కని అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహిస్తాయని చెప్పారు. ఆయన హేరంబ గణపతి అన్నారు. హేరంబ గణపతి అనేది కూడా విశేషం. హేరంబ గణపతికి అర్థం ఏమిటి అంటే, శివుని చెంత నడయాడేటువంటి గణపతి అని ఒక అర్థం నిఘంటుకారులు చెప్పారు. మరొక అర్థం పురాణం చెప్తోంది. దీనార్థవాచక హెశ్చ రంభ పాలకవాచక అని చెప్పారు. దీనార్థవాచక హెశ్చ, హే అనే శబ్దము దీనుల్ని తెలియజేస్తుంది. రంభ అంటే పాలకుడు అని అర్థం. హేరంబ అంటే దీనబాంధవుడు అని అర్థం. ఎవరి కష్టాల్లో ఉంటే వారికి బాంధవుల్లా వచ్చి ఆదుకుంటాడట. అందుకు హేరంబుడు అని కూడా అన్నారు. ఆ గణపతిని మంత్రశాస్త్రంలో ఉచ్చిష్ట గణపతి అని అన్నారు. ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి అని అర్థం. ఇదేంటంటే వినడానికి అదోలా ఉంది అనిపిస్తుంది మనకి, కానీ ఇందులో చాలా తత్వం ఉంది.
తాంత్రికంగా ఉచ్చిష్ట గణపతి ఉపాసనలో ఏవో చాలా విధానాలు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మనకి తాంత్రికంగా తాత్వికం చాలా ప్రధానం. తత్వం తెలిసి ఉపాసించేవాడిని భగవంతుడు అనుగ్రహించి అన్ని ఫలాలు ఇస్తాడు. కనుక తత్వం తెలియాలి. ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి, చాలా విశేషమైన పదం ఇది. గణములు అంటే దేవతలు, ప్రపంచము, గణములు ఇన్ని అర్థం చెప్పుకున్నాం. మరొక అర్థం ఏంటంటే గణములు అంటే అక్షరములు అని అర్థం. గణపతి అంటే అక్షరపతి అని అర్థం అనమాట. ఎందుకంటే ఓంకార స్వరూపుడు కదా. ఓంకారము అక్షర గణములన్నిటికీ ప్రభువు లాంటిది, ఈశ్వరుడు లాంటిది. కనుక అక్షరములకు అధిపతి అయినటువంటి ఓంకార స్వరూపుడే గణపతి. కనుక అక్షరపతి. అక్షరాన్ని గణాలనొచ్చు. ఒక్కసారి చూడండి, కొన్ని అక్షరాలు తీసుకుని ఒక పదం తయారు చేస్తాం, కొన్ని పదాలతో ఒక వాక్యం చేస్తాం, ఆ వాక్యాలతో కావ్యాలు పుట్టిస్తాం, తర్వాత గ్రంథాలు రచిస్తాం, ఎన్ని చేస్తాం. వేదాలు మొదలుకొని పురాణాలు, ఇతిహాసాలు, మంత్రశాస్త్రాలు ఇవన్నీ ఏమయ్యాయి? గణములే కదా. ఇన్ని గణాలు రావడానికి కారణం అక్షర గణాలు. కనుక ఈ అక్షరపతే గణపతి అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అక్షరములన్నీ గణపతి యొక్క స్వరూపములే అయినప్పుడు ఈ అక్షరాలు ఎలా పలుకుతున్నాయో మీరు చూడండి. అప్పుడు ఉచ్చిష్ట గణపతి బాగా అర్థమవుతారు. అక్షరములు పలుకుతున్న విధానం, మన నాలిక, నోరు, ఆ నోట్లోని కదులుతున్నవి శబ్దములు రకరకములుగా కదులుతూ ఉంటాయి. అప్పుడే మనకు బయటికి శబ్దాలు వినబడతాయి. ఎక్కడో మనకి హృదయ కుహరాల్లోంచి వచ్చిన భావం మన శరీరాంతర్గతంగా నాదశక్తి కలయిక వల్ల మాటలుగా బయటకు వినబడతాయి. ఆ మాటలు వినబడడానికి కారణం ప్రధానంగా ఈ నోటిలో ఉన్న దవడలు, పెదవులు, దంతాలు, వాటి నడుమ తిరుగాడే నాలిక, ఇవి కారణమయ్యాయి. ఇందులో వచ్చే అక్షరాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నోట్లోంచి వస్తున్నాయి కదా. నోట్లోంచి ఏది వచ్చినా దాన్ని ఏమంటాం? ఎంగిలనే అంటాం మనం. మరి నోట్లోంచి వచ్చే అక్షరాలన్నీ ఎంగిలి కాక ఏమవుతాయి? కనుక ఉచ్చిష్ట గణపతి అంటే మన నోటి వెంట వెలువడే పలుకులకి పతి అయినటువంటి వాడు ఉచ్చిష్ట గణపతి అని చెప్పారు. దీనికి ప్రమాణంగా గణపతి సహస్రనామాల్లోనే జిహ్వా సింహాసన ప్రభువు అని చెప్పబడింది. జిహ్వా సింహాసనం అంటాయండి, అంటే నాలుక అనే సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు అని చెప్పారు. అక్షర శక్తి నాలుక అనే సింహాసనం మీద తిరుగుతోందనమాట. సింహాసనం తిరుగుతోందంటే ఇక్కడ సింహాసనాన్ని రథం అనుకుందాం. రథం మీద ప్రభువు తిరిగినట్టుగా ఈ నాలుక మీద అక్షరాలు తిరుగుతున్నాయి. ఈ నాలుక ఎలా తిరుగుతోంది చూడండి. నోరు అనే కలుగులో నాలిక తిరుగుతుంది. అది ఒక తిన్నగా తిరుగుతుందా? చాలా చంచలంగా తిరుగుతుంది, మహావేగంగా తిరుగుతుంది. అది మహావేగంగా తిరిగితేనే పలుకులు బయటకు వస్తాయి. అలా తిరగలిగే నాలిక అచ్చం ఒక కన్నంలో తిరుగాడే ఎలుకలాగే తిరుగుతూ ఉంటుంది. కనుక మన నోరు అనే కలుగులో ఎలుకలా తిరుగుతున్న నాలుకే మూషకము. అంటే మూషక వాహనుడు గణపతి అంటే ఈ నాలుక మీద విహరించే అక్షరశక్తి స్వరూపుడు గణపతి అని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం కూడా మూషక వాహనుడికి ఉంది. మూషకము అనే శబ్దం ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ముష్ అంటే చోరుడు అని అర్థం. కనబడకుండా అన్ని గ్రహించి ఆరగించేటటువంటి దొంగ లక్షణం ఎవరికి ఉంటుందో వాడిని మూషకం అని అన్నారు. వాడెవడో తెలుసా? మనమే పెద్ద మూషకం. మనమంటే మన జీవుడే పెద్ద దొంగ. వీడేం చేస్తాడు? ఎలక గమనించితే చాలా చిత్రంగా అనిపిస్తుంది. అది ఇంట్లో అన్ని పదార్థాలు పట్టుకుని ఎక్కడికో మనెవరికీ తెలియకుండా ఉండేటువంటి కన్నంలోకి దూరి తింటూ ఉంటుంది. అది ఎక్కడ తింటుందో ఎక్కడుందో కూడా మనకు తెలియదు, కానీ తీసుకోవాల్సినవన్నీ తీసుకుని తన నివాసానికి తాను వెళ్ళిపోతుంది. అలాగే మన గుండె గుహలో జీవుడనే ఎలక ఈ ప్రపంచం చుట్టూ తిరిగి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయవాంఛలన్నింటినీ కూడా తన హృదయ గుహలో ఉండి అనుభవిస్తూ ఉంటాడు. సుఖము, దుఃఖము మొదలైన అనుభవాలన్నీ ఈ హృదయం అనేటువంటి కలుగులో జీవుడనే ఎలక అనుభవిస్తూ ఉంటాడు. ఈ జీవుడనే ఎలకని అధిష్ఠించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే గణపతి. కనుక జీవాత్మని అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మయే మూషక వాహనుడైన గణపతి అని అర్థం అన్నమాట. ఇది తత్వతః మనం గ్రహించవలసిన అర్థం. ఇలా దేవతా రూపకల్పనలో ఇన్ని తత్వములు దాగి ఉంటాయి. మూషక వాహనుడు అంటే ఇది అర్థం అన్నమాట. ఇలా గణపతి యొక్క స్వరూపం తత్వగర్భితం, వేదగర్భితం అయినటువంటిది.
ఉచ్చిష్ట గణపతి అనడంలో కూడా ఇది అంతరార్థం అన్నమాట. అక్షర స్వరూపుడైనటువంటి వాడు గణపతి అని. ఈ గణపతి గరిక పూజలకు సంతోషించేటువంటి సులభారాధ్యుడు అన్నాం, హాస్యరసాధిపతి అన్నాం. ఆనందం ఉంటుంది, గణపతి ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంది. ఇలాంటి గణపతి గురించి వేదాలు, ఉపనిషత్తులు అనేక అర్థాలు చెప్తున్నాయి. గణేశ పూర్వతాపిని ఉపనిషత్తు, ఉత్తరతాపిని ఉపనిషత్తు, గణపతి అధర్వ శిష్యము, వల్లభేశ ఉపనిషత్తు, ఇవన్నీ కూడా గణపతి తత్వాన్ని పట్టి ఇచ్చేటువంటి వేద భాగాలు. ఇక పురాణాల్లో చూస్తే ముద్గల పురాణము, గణేశ పురాణము అని ప్రత్యేకించి పురాణములు ఉన్నాయి. పురాణాలు ఉపాసనకు సంబంధించిన రహస్యాన్ని తెలియజేసేటువంటివి. అలాగే ఈ ముద్గల పురాణం, గణపతి పురాణం, ఇలా ఇతర పురాణాల్లో కూడా గణపతి రాక్షస సంహారం చేసిన గాథలు చాలా చెప్పబడ్డాయి. ఆ రాక్షసుల పేర్లు కూడా మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అని పేర్లు చెప్పారు. అంటే ఈ రాక్షసులందరితో గణపతి యుద్ధం చేశారంటే ఈ సంకేతాలు చూడండి. మదాసురుడు, మోహాసురుడు, మత్సరాసురుడు అంటే మదము, మోహము, మత్సరము. ఈ రాక్షసులు ఎక్కడున్నారు? మనలోనే భద్రంగా ఉన్నారు. వీళ్ళని సంహరించేటువంటి భగవత్ శక్తే గణపతి అని చెప్పడం అన్నమాట, గణపతి రాక్షస సంహారం చేయడంలో. అలాగే గణపతి మహాభారత రచన చేశాడు అంటే అక్షరపతి గనక ఆయనకే సాధ్యం అటువంటి రచన చేయడం. గణపతి కవులకు కవి గనక గణపతిని ఉపాసించే వారికి అక్షర శక్తి, ఆలోచనా శక్తి, ఇంద్రియ శక్తి, అన్నశక్తి అన్ని వృద్ధి చెందుతాయి అని మనకి వేదమే అభయాన్నిచ్చింది. గణపతి ఉపాసనా రహస్యాలన్నీ కూడా ముద్గలుడనే మహర్షి చాలా చక్కగా పురాణంలో అందజేశాడు. ఒక్కొక్క మహర్షి తమ తపశ్శక్తితో ఆ పరమాత్మని వివిధ రూపాలతో సాక్షాత్కరింపజేసుకుంటారు. ఆ రూపానికి సంబంధించిన నామము, మంత్రము, ఉపాసనా పద్ధతులు అందజేస్తారు. అలా గణపతి రూపాన్ని ఆవిష్కరింపజేసుకుని తత్సంబంధమైన ఉపాసనా రహస్యాలను ఇచ్చినటువంటి వారిలో గృత్సమదుడు అనే మహర్షి, ముద్గలుడు అనే మహర్షి ప్రసిద్ధి. గృత్సమద ఋషి వేదాల్లోనే మనకు కనబడతాడు. ముద్గలుడు గణపతిని ఉపాసించి ఆ రహస్యములన్నీ కూడా ముద్గల పురాణం ద్వారా మనకు అందజేశారు. ఇక స్కాంద పురాణంలో గణేశ ఖండము అని ప్రత్యేకించి గణపతికి సంబంధించిన విశేషం ఉంది. బ్రహ్మ వివర్త పురాణంలో కూడా గణపతి ఖండం అనేక రహస్యాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక ఇతరత్రా పురాణాల్లో కూడా గణపతికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఆయన లంబోదరుడు, పెద్ద ఉదరం కలిగినటువంటి వాడు. అంటే ఈ సమస్త బ్రహ్మాండములు ఉదరమనంద కలవాడు కనుక బ్రహ్మాండోదరుడు. అదే లంబోదర తత్వం కూడా. పైగా అక్షర కుక్షి, కడుపు నిండా అక్షరాలు దాచుకున్నటువంటి ప్రణవస్వరూపుడు ఆయన. అన్ని అక్షరములు ఆయనలోనే దాగి ఉన్నాయి కనుక భగవంతుడి రూపం, లీల ఇన్ని విధాలుగా ఉంటాయన్నమాట. మన దేశంలో గాణాపత్యం మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధంగా ఉంది. అంటే ఒక ప్రత్యేక మతంగా అక్కడ అభివృద్ధి చెందింది. వాళ్ళు సంకష్టాల చతుర్థి పూజలు కానీ, గణపతి నవరాత్రులు కానీ ఇవన్నీ విశేషంగా చేస్తూ ఉంటారు. ఇందులో మోర్గావ్ అని మహారాష్ట్రలో ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. అష్టవిధ వినాయకుల్లో అదొకటి. అక్కడ గణపతి మయూర గణపతిగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాధనం అని చెప్పారు, సదనముల్లో ప్రకాశిస్తాడు కదా. సదనము అంటే యజ్ఞ వేదికలు ఉండేటువంటి చోటు. యజ్ఞంలో ప్రధానమైనది అగ్ని. ఆ అగ్నికి సంకేతమే నెమలి. అనేక వర్ణాల్లో వెదజల్లే నెమలి అగ్నికి సంకేతం. ఆ అగ్నిని అధిష్ఠించినటువంటి యజ్ఞ పురుషుడే గణపతి. అందుకు మయూర గణపతి అని చెప్పబడుతూ ఉంటారు. ఇక చింతామణి గణపతి అని కపిల మహర్షి మొదలైనటువంటి వారు ఈ చింతామణి గణపతిని ఉపాసన చేశారు. అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేటువంటి వాడు చింతామణి గణపతి అన్నమాట. ఇలాగా ఒక్కొక్క పేరులో ఒక్కొక్క పరమార్థం, ఒక్కొక్క ప్రయోజనం కనబడుతూ ఉంటుంది గణపతి యొక్క తత్వంలో. గణపతి అనేక రూపాలు ధరించినప్పుడు ఆ తత్వానికి సంకేతంగా అనేక వర్ణాలు కూడా ఆ రూపాల్లో ఉంటూ ఉంటాయి. ప్రధానంగా గణపతి ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమిటి ఎర్రని రంగు విశేషం అంటే, మన వేద విజ్ఞానం చెప్తోంది వర్ణానాం ఆద్యం లోహితం అని. రంగులలో మొదటిది ఎరుపు అని. మొదటి దైవం గనక ఆయన ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇది ఇంకా మనకు అర్థం కావాలంటే ఒక రోజు ప్రారంభాన్ని మనం చూస్తే ఆ రోజు మొదట్లో సూర్య భగవానుడు మొదట ఎర్రగా కనబడతాడు, ఆ తర్వాత రంగు మారుతుంది. కనుక రంగుల్లో మొదటిది ఎరుపు అని ఒప్పుకోవాలంటే ఒక రోజులో ప్రారంభమయ్యేటువంటి ప్రథమ వర్ణం అరుణవర్ణం మనకి సంకేతంగా కనబడుతుంది. ఆ విధంగా అరుణవర్ణం ఆదికి సంకేతం. ఆ ఆదికి సంకేతంగానే గణపతి ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు.
ఇంకొక విశేషం ఏమిటి అంటే, ఆ స్వామి ధరించిన ఆయుధాల్లో ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. ఉండ్రము, లడ్డుకము, మోదకము అని కూడా అంటాం కదా. ఇవన్నీ కూడా పూర్ణత్వానికి సంకేతం. పూర్ణంగా అనుభవించబడేటువంటి ఆనందానుభవమే ఇక్కడ మోదకముగా, లడ్డుకంగా కనబడుతూ ఉంటుంది. అలాగే స్వామికి పూజించే గరిక పోచలున్నాయే, వాటికి ఎంత శక్తి ఉందో. సౌరశక్తిని బాగా గ్రహించగలిగేటువంటి వాటిలో ఈ గరిక పోచలు విశేషమైనవి. కొన్ని దుష్టశక్తుల్ని తొలగించగలిగే శక్తి ఆ గరిక పోచలు ఉంది. సంస్కృతంలో దూర్వా అని అంటాం మనం. ఆ దూర్వానికి సంబంధించినటువంటి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి మనకి. అంటే ఒక గరిక పోచలో కూడా ఎంతటి దైవశక్తి ఉందో గ్రహించగలిగిన మహర్షులు మన వేద విజ్ఞానంలో ఉన్నారన్నమాట. వాడు గ్రహించి చెప్పారు కనుకనే మనం పనికిరాదనుకునేటువంటి గరికపోచ కూడా తన నెత్తి మీద పెట్టుకుంటాడు ఆ స్వామి. అంత కరుణామయుడు, అంత దయామయుడు. పనికిరాని వస్తువులో పనికొచ్చే లక్షణం ఏమిటో తెలుసుకునేటువంటి దివ్యత్వం కలిగినటువంటి వాడే దేవుడు. ఆ దేవుడు గణపతి. గరికపోచలో కూడా ఎంత శక్తి ఉందో చూశారా? అంత సులభప్రసన్నుడైనటువంటి ఆ స్వామి రూపులో, పూజలో, ఆయుధాలలో, అన్నింటిలో ఎన్ని తత్వాలో, ఎన్ని రహస్యాలో అవన్నీ ఆయనకే తెలియాలి. లలితా సహస్రనామాలలో మన గణపతి ఆవిర్భావానికి సంబంధించిన 2 నామాలు వస్తాయి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనేటువంటి నామాలు. ఇందులో లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటుంది. ఆ భండాసురుడి సేనాధ్యక్షులు, ఇతరులైనటువంటి మంత్రబలం వీళ్ళందరూ ఉంటారు. అందులో విషంగుడు, విశుక్రుడు మొదలైన వారు ఉన్నారు. ఈ రాక్షస బలగం ఒక విఘ్న యంత్రాన్ని తయారు చేసి అమ్మవారి శక్తి సేనల మీదకి ప్రయోగించింది. విఘ్న యంత్రాలు ఎప్పుడైతే అడ్డుకున్నాయో శక్తి సేనలన్నీ నిర్వీర్యమైపోయాయి, మరి పనిచేయలేదు. దీంతో రాక్షస శక్తులు విజృంభిస్తున్నారు. ఈ విఘ్న యంత్రాన్ని ఛేదించడం ఎలాగా అని ఆలోచించి అమ్మవారు స్వామిని ఒక్కసారి చూసేట. కామేశ్వర స్వామిని అంటే శివుణ్ణి చూసింది. లలితా కామేశ్వరీదేవి కామేశ్వరుడైన శివుణ్ణి చూడగానే వారి ఇరువురి యొక్క చూపుల కలయికలోంచి ఆవిర్భవించాడు గణపతి. ఎప్పుడైనా సరే అవ్యక్తం వ్యక్తం యొక్క సంయోగంలోంచే గణపతి శక్తి ఆవిర్భవిస్తుంది. ప్రకృతి పురుషాత్మక శక్తే గణపతి గనక. అదేవిధంగా ఈ శివపార్వతులు ఇప్పుడు లలితా కామేశ్వర స్వరూపాలుగా ప్రకాశిస్తున్నప్పుడు వారి యొక్క ఆలోకనములు, చూపుల వల్ల గణపతి ఆవిర్భవించాడు అని. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం ఈ విషయాన్ని చెప్తుంది. అలా ఆవిర్భవించిన గణపతి ఏం చేశాడంటే ఈ భయంకరమైన విఘ్నయంత్రాన్ని తుత్తునీలు చేసేట, ముక్కలు ముక్కలు చేశాడు ఆ విఘ్నయంత్రాన్ని. ఆ విఘ్నయంత్రంలో ఎలాంటి శక్తులు ఉంచాడంటే భండాసురుడు నిద్ర, తంద్ర, భయం ఇత్యాది శక్తుల నుంచేట దాంట్లో. అంటే అర్థం, మనం ఒక సత్కార్యం సాధించాలన్నా, యోగంలో కానీ లోకంలో కానీ సిద్ధి పొందాలన్నా వాటిని ఆటంకపరిచే విఘ్నశక్తులు మనలోనే ఉన్నాయి. కామక్రోధాదులు, భయము, అజ్ఞానము, వీటి వల్ల పనులు కుంటుపడుతూ ఉంటాయి. సరిగ్గా ఆలోచించలేం, సరిగ్గా కృషి చేయలేం, సరైన ఫలాన్ని పొందలేం. కనుక విఘ్నం అనేది ఆలోచన స్థాయి నుండి ఆచరణ స్థాయి వరకు అనేక రూపాల్లో మనల్ని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అదే విఘ్నయంత్రం అంటే. ఈ విఘ్నాలు ఛేదించితే గాని ఎందులోనూ సిద్ధి ఉండదు. అది భౌతిక సిద్ధి కానివ్వండి, ఆధ్యాత్మిక సిద్ధి కానివ్వండి, ఏ సిద్ధి లభించాలన్న విఘ్నం అనేది ఉండకూడదు, ఏ స్థాయిలోనూ ఉండకూడదు. కనుక మన ఆలోచనల్లో కూడా విఘ్నశక్తులు ప్రవేశించకూడదు. విఘ్నం అంటే అజ్ఞానం వల్ల వచ్చే శక్తి. దాన్ని నిగ్రహించగలిగేటువంటి వాడు పరమాత్మ ఒక్కడే. ఆ విధంగా ఈ విఘ్న యంత్రం ఏదైతే ఉందో దాన్నంతటినీ కూడా ముక్కలు చేసి ఛేదించాడు గణపతి. దానితో మళ్ళీ శక్తిసేనలు మహోత్సాహంతో పనిచేసి ఆ రాక్షస సైన్యాన్ని సంహరించాయి అని చెప్పారు. ఇదంతా కూడా సంకేతం. మన నిత్య జీవితంలో కూడా పరమార్థ సిద్ధి కోసం మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు అనేకములైన అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అజ్ఞానం అనేక రకాల విఘ్నయంత్రాలని ప్రయోగిస్తూ ఉంటుంది. దాన్ని ఛేదించుకోవాలి అంటే ఆ గణపతి యొక్క ఆరాధనే మనకు శరణ్యం. గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్లు తొలగి విజయం లభిస్తుంది. అందుకే వాగ్గేయకారులు కూడా గణపతిని తమ కృతుల్లో అనేక విధములు కీర్తించారు. ఇక కవులైనటువంటి వారు
గణపతిని నమస్కరించకుండా కావ్యాలు రాయలేదు. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి అని పోతన గారు మహాభాగవతాన్ని మనకు అందజేశారు. ఇక ముద్దుస్వామి దీక్షితులు గణపతి ఉపాసన మీద అనేక రకములైన కీర్తనలు రచించారు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వామదేవాది పూజిత మహాగణపతిం అనొక కీర్తన రచించారు. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం అనేటువంటి కీర్తన. వాతాపి గణపతి అంటే చాలా విశిష్టమైనటువంటి సంబోధన ఇది. వాతాపి అని తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఉండే గణపతిని వాతాపి గణపతి అని అంటారు. అక్కడ అగస్త్య మహర్షి చేత ఆరాధింపబడ్డాడు ఆ గణపతి. అందుకే పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువన మధ్యగతం మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్పారు. ఈ కీర్తనలో గొప్ప మంత్రశాస్త్ర రహస్యాన్ని ఇమిడ్చారు దీక్షితుల వారు. కుంభ సంభవుడు అగస్త్యుడు ఆరాధించేట ఆయన. మురారి ప్రముఖాద్యుపాసితం, నారాయణుడు మొదలైనటువంటి వారు కూడా గణపతిని ఉపాసన చేస్తారు. ఆయన మూలాధార క్షేత్రమునందు ఉంటాడు. ఆ ఉన్నవాడు పరాది చత్వారి వాగాత్మకం, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్కుల రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడట. వీటికి మూలం ప్రణవం కనుక ప్రణవం ఆయన యొక్క అసలైన ఆకారం. ఆ ప్రణవం ఈ 4 రూపాలతో వ్యక్తమవుతూ ఉంటుంది వాక్కుగా అని వాక్కు లక్షణాన్ని తెలియజేసి వాతాపి గణపతి అంటే క్షేత్రం పేరొకటే కాక మరో విశేషం ఏంటంటే వాతమును పానము చేయుట వాతాపి అంటే. వాతం అంటే గాలి, గాలిని పానం చేయడం అంటే ప్రాణాయామాది పద్ధతుల ద్వారా వాయువుని నియంత్రించడం ఏదైతే ఉందో అదే వాతాపి లక్షణం అంటే. మూలాధార క్షేత్రస్థితుడు కదా గణపతి. యోగం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కదా. మరి యోగంలో ప్రధానమైనటువంటిది ఏది? వాయువుని నియంత్రించుట అని. వాయువుని నియంత్రించి ఆ పానం ఎలా చేస్తుంది? ఏనుగు కిందనున్నటువంటి దాన్ని పీల్చి పైకి తీసుకువెడుతుంది. అక్కడ ఉత్థానమైన కుండలిని పైకి వెళితేనే సిద్ధి. కనుకనే వాతాపి అనగానే ఆ ప్రాణవాయువుని నియంత్రించి ఊర్ధ్వ దిశలో చైతన్యాన్ని నడపడమే వాతాపి అనే దానిలో కనబడి అంతరార్థం. అలాగా ఆ యోగశక్తి స్వరూపంగా ప్రకాశిస్తున్న గణపతిని వాతాపి గణపతి అని అన్నారు. దీనికి సాధనకి మనం గమనించవలసింది ఊపిరిని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఈ రహస్యం మనకు తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారానే కదా వాయువుని నియంత్రిస్తాం. కనుకనే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ వాయు విద్య, యోగ విద్య అనేటువంటిది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి హంస అని పేరు యోగ శాస్త్రంలో. హంస, సోహం ఇవన్నీ కూడా ఈ ప్రాణాయామ విధానంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని తెలియజేస్తాయి. ఈ హంస యొక్క ధ్వనిని మనం పరిశీలిస్తే, అంటే ధ్వని అంటే గమనము, నాదము అని అర్థం అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వ్యక్తమయ్యే నాదశక్తిని ఉపాసించడమే కదా యోగం అంటే. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి హంస అంటే నాదశక్తిని ధ్వని అంటాం. ఈ రెండు కలిపితే హంసధ్వని అంటాం. కనుక ఈ కీర్తన కూడా హంసధ్వని రాగంలో నడిపారనమాట. అంటే ఆ రాగంలోనే యోగశక్తికి సంబంధించిన రహస్యం దాగి ఉంది అని అర్థం. ఇలాగ రాగంలో యోగం ఉంది, హంసధ్వని అని. వాతాపి గణపతి అనడంలో యోగమూర్తి ఉంది. పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప అంటే మూలాధారజ నాదం చెప్పబడుతోంది అక్కడ. ఇలాగా ఈ కీర్తన అనే ఒక యోగ ప్రక్రియగా మనకి దీక్షితుల వారు అందజేశారు. ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూసారా వారి కీర్తనలో. ఇంత అద్భుతమైన కీర్తనలో యోగస్వరూపుడుగా మన గణపతి సాక్షాత్కరిస్తాడు. ఇలాగా యోగానికైనా, యాగానికైనా, ఏ సాధనకైనా భౌతిక అవస్థ మొదలుకొని ఆధ్యాత్మిక అవస్థ వరకు కూడా సాధనలోనూ సిద్ధిలోనూ కూడా మనల్ని అనుగ్రహించే పరబ్రహ్మ గణపతి, సులభ ప్రసన్నుడు గణపతి. అలాంటి ఆ గణపతిని ప్రేమగా మనసారా తలంచి పూజించితే సర్వసిద్ధులు లభిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.